హాయ్ అందరికీ. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా స్పైసీ చికెన్ ఫ్రై చేద్దాం. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న 3/4 కేజీ చికెన్ తీసుకొని పెద్దగా ఉన్న పీసెస్ని కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన పచ్చిమిర్చి 3, కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్స్ 2 వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని 1.5 స్పూన్ కల్లుప్పు, 1 స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ మూత తీసి కలబెట్టి మళ్ళీ మూత పెట్టి ఉడికించాక మూత తీస్తే ఇలా వాటర్ వస్తుంది చూడండి. నేనైతే కొంచెం కూడా వాటర్ వేయలేదు, చికెన్లో వచ్చిన వాటరేనండి ఇది మొత్తం. ఇప్పుడు ఒకసారి కలిపెట్టి మూత పెట్టి వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఇలా ఆయిల్ వచ్చేలా ఉడికించుకొని అడుగు అంటకుండా ఇలాగా బాగా కలబెట్టుకోవాలి. తరువాత 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకొని తరువాత మూత తీసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్లు వేసి కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూడడానికి చికెన్ ముక్క ఇలా ఉండాలండి. అంతేనండి, ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.